చాలామంది ముస్లిం కాని వారు అడుగుతారు, ఈ ఇస్లాం ఆదం అలైహిస్సలాంతో ప్రారంభమై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పూర్తి అయింది అనుకుంటే మధ్యలో వచ్చిన ప్రవక్తలందరూ మరియు గ్రంథాలన్నీ అల్లాహ్ నుంచే వచ్చినవే అయితే కేవలం ఖురాన్ రక్షణ బాధ్యతను అల్లాహ్ ఎందుకు తీసుకున్నాడు? మునుపటి పుస్తకాలను ఎందుకు తీసుకోకూడదు? ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక ప్రాథమిక నిజాన్ని తెలుసుకోవాలి. ఆదం అలైహిస్సలాం నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ప్రతి ప్రవక్త ఒకే సందేశాన్ని తీసుకొచ్చాడు. అల్లాహ్ ఒక్కడే మరియు ఆయనకే ఆరాధన చెయ్యాలి. ఈ నిజాన్ని ఖురాన్ స్వయంగా చెబుతోంది. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని వహీని అతనికి పంపాము. మునుపటి దైవిక గ్రంథాలు ప్రత్యేక ప్రజల కోసం ప్రత్యేక కాలాల కోసం వచ్చాయి. ఇస్రాయేలు సంతతి వారి కోసం తోరా, ఇస్రాయేలు సంతతి వారి కోసం సువార్త, ఒక నిర్దిష్ట కాలానికి కీర్తనలు. అందుకే ఖురాన్ స్పష్టంగా చెబుతోంది, ఆ గ్రంథాల రక్షణ బాధ్యత మనుషులకి అప్పగించబడింది. వారికి అల్లాహ్ గ్రంథాన్ని కాపాడే బాధ్యత ఇవ్వబడింది. ఇప్పుడు ఇక్కడ విషయం పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ గ్రంథాల్లో మార్పులు జరిగితే లేదా ప్రజలు మార్గం తప్పితే హిదాయత్ మార్గనిర్దేశం అంతమయ్యేది కాదు. ఎందుకంటే అల్లాహ్ మరో ప్రవక్తను పంపేవాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అల్లాహ్ స్పష్టంగా ప్రకటించాడు, ఇకపై ఏ ప్రవక్త రాడు. ఖురాన్ చెబుతోంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే చివరివాడు. మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు, నా తర్వాత ఎలాంటి ప్రవక్త రాడు. సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సహీహ్ హదీస్. ఇప్పుడు ప్రశ్న స్వయంగా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇక ప్రవక్త రాడు, కొత్త గ్రంథం రాదు, సరిచేసే వ్యక్తి ఉండడు. అప్పుడు చివరి గ్రంథం రక్షించబడటం తప్పనిసరి. అందుకే ముందుగా మనుషులకు అప్పగించిన బాధ్యతను అల్లాహ్ ఇప్పుడు స్వయంగా తీసుకుని ఈ విధంగా ప్రకటించాడు, మేమే ఈ ఖురాన్ను అవతరింపచేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. ఈ రక్షణ కేవలం పేజీల కోసం కాదు, లక్షలాది హృదయాల కోసం. ఈ రోజు ప్రపంచం నుంచి ఖురాన్ యొక్క అన్ని ప్రతులు నశింపచేస్తే కూడా ఈ ఉమ్మత్ ఖురాన్ను పదం పదంగా తమ హృదయాల నుంచే మళ్లీ రాయగలదు. ఇదే సాక్ష్యం. ఖురాన్ ఒకే జాతి కోసం కాదు, ఒకే కాలం కోసం కాదు, కానీ తీర్పు దినం వరకు మొత్తం మానవాళికి రక్షించబడిన మార్గదర్శకత్వం. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఛానల్ను ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో లేదా స్క్రీన్ మీద ఉన్న నంబర్కు పంపండి. అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక.